గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు ద క్లాసెస్. నేను ఇసాక్ సార్ని. గత 20 సంవత్సరాల నుంచి నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో బోధిస్తున్నాను. సో దట్ మీ ముందుకు పేపర్ 5 డేటా ఇంటర్ప్రిటేషన్లో భాగంగా మీ ముందుకు రావడం జరిగింది. అది మనకున్నది 50 మార్కులకు మనకున్నటువంటి సిలబస్ 50 మార్క్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 50 మార్క్స్ అంటాం. 50 మార్కులకు మనం ముందుకెళ్తాం. ఈ 50 మార్కులలో 50 మార్క్స్లో మనకు 5 సెక్షన్స్ డివైడ్ అవుతాయి. ఫస్ట్ సెక్షన్ అండ్ ద సెకండ్ వన్, ఆ తర్వాత థర్డ్ వన్ అండ్ ద ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మనల్ని 25 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అంటాడు. సో దట్ దిస్ ఈజ్ 50 మార్క్స్ అండ్ ద టోటల్ ఈజ్ ఇట్ షుడ్ బి డిస్క్రిప్టివ్ అంటాం. డిస్క్రిప్టివ్ మోడల్. డిస్క్రిప్టివ్ మోడ్లోకి వెళ్ళాలి. డిస్క్రిప్టివ్ మోడ్లో మనం ముందుకెళ్ళాలి. 50 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2, 50 మార్కులు డిస్క్రిప్టివ్. ఇప్పుడు 2 మార్కుల క్వశ్చన్ కాబట్టి లేదన్నా కనీసం ఒక 3 నుంచి 4 స్టెప్స్ అన్నా మనము ప్రజెంట్ చేయాల్సిందే పేపర్ పైన. 4 కంటే ఎక్కువ చేశారనుకోండి ఇట్ విల్ బి గుడ్, వెల్ అండ్ గుడ్. ఓకే. ఒకవేళ ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యి 1-2 స్టెప్లలో మీరు కంప్లీట్ చేస్తే అక్కడ మనకు మార్కులు పోతాయి, కోత కోసేస్తారు. ఓకేనండి. సో దట్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అయితే ఈ మనం ఫస్ట్ దాంట్లో వచ్చినప్పుడు ఈ ఫస్ట్ పార్ట్లో ఏమంటాం మనము అంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ డేటా అనాలిసిస్ అంటాం. డేటా అనాలిసిస్. ఓకే. సో దత్తాంశాల విశ్లేషణ అంటాం అచ్చ తెలుగులో. తర్వాత దీంట్లో ట్యాబులర్ ఫామ్కి సంబంధించింది టేబుల్స్ అంటాం. ఆ తర్వాత దీంట్లో ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఏమన్నా సెకండ్ దాంట్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మూడవది ప్యూర్గా నంబర్ సిస్టమ్ అంటాం. ఈ నంబర్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది థర్డ్ వన్. నంబర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ క్వాంట్ అంటాం. క్వాంట్ అంటే అర్థమెటిక్లో నుంచి మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. నంబర్ సిరీస్ అడగొచ్చు, మిస్సింగ్ క్యారెక్టర్ అడగొచ్చు, లేదంటే యావరేజెస్ అడగొచ్చు, లేదంటే వేజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు. రేషియో ప్రపోర్షన్ కూడా దీంట్లో భాగంగా ఉంటుంది. నంబర్ సిస్టమ్ తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్, అట్లాగే టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ 4వ దాంట్లో వీడు బేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. 5వదేమో పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ని వీడు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లోంచి క్వశ్చన్స్ అడుగుతాడు, దాన్ని విశ్లేషణ చేసి మనం రాయడం. ఇదండి ఉండేటటువంటిది. చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనల్ని ఇబ్బంది పెట్టే విధానం ఎక్కడ ఉంటుంది అంటే ఈ 4గిట్లలో మనల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. బేసిక్గా ఇక్కడ డేటా అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ద గ్రాఫ్సే. ఇవన్నీ కూడా గ్రాఫ్సే. ఏటివి గ్రాఫ్స్ అంటే పట్టికల విశ్లేషణ, టేబుల్ అనాలిసిస్ ఫస్ట్ గ్రాఫ్, సెకండ్ గ్రాఫ్ వలయ చిత్రపటాలు, పై డయాగ్రామ్స్ అంటాం. 3వ గ్రాఫ్ ఏమొస్తుంది, బార్ పటాలు, దాన్నే దిమ్మ పటాలు అంటాం, కమ్మీ పటము అంటాం. 4వది వచ్చేది లైన్ గ్రాఫ్స్ అంటాం, రేఖీయ చిత్రపటాలు అంటాం. అందులో నుంచి మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ చూశారు. ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడిగాడో అలాంటి క్వశ్చన్స్ ఇందులో నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ నాకున్న అనుభవం ప్రకారం దీన్ని ఇతను అవాయిడ్ చేసి ఎక్కువ మొత్తంలో అర్థమెటిక్లో నుంచి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మనం దానికోసం కూడా రెడీగా ఉండాలి. ఓకేనా. అట్లాగే ట్యాబులర్ ఫామ్ ఇంతకుముందు గతంలో పాతకాలంలో ఒక 10 years బ్యాక్ మనం వెళ్తే 10 years బ్యాక్లో టేబుల్ ఫామ్ ఇచ్చేది. టేబుల్ ఫామ్ అంటే ఒక దత్తాంశం ఇచ్చి దానికి ఒక ట్యాబులర్ ఫామ్ తయారు చేయండి అని అడిగేవాడు. అది 10 మార్కులకు ఉండే క్వశ్చన్. ఇప్పుడు ఇది టేబుల్ ఇచ్చి దత్తాంశం ఇచ్చేసి ఒక టేబుల్ తయారు చేయండి అంటే 2 మార్క్స్కి అది పెద్దగా సూట్ కాదు. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే టేబుల్స్ ఇచ్చేసి అందులో నుంచి క్వశ్చన్స్ అడగొచ్చు. ఆ క్వశ్చన్స్ని మనం ఎలా డిస్క్రిప్ట్ చేస్తున్నాం, ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, ఎలా సాల్వ్ చేస్తున్నాం, హౌ వీఆర్ డూయింగ్, అది దాన్ని పట్టుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇందులో. ఇది నంబర్ సిస్టమ్ అండ్ ద టైమ్ అండ్ డిస్టెన్స్ ప్యూర్లీ క్వాంట్కి సంబంధించింది, అంకగణితానికి సంబంధించింది. కాబట్టి ఇందులోనే మనల్ని చాలా ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతి దాంట్లో నుంచి రమారమిగా 5 క్వశ్చన్స్ మనం తీసుకుంటే 5 5 25 అంటాం, 5 5 25 అంటాం. ఓకేనా. సో
దీంట్లో నుంచి ఒక 5, దీంట్లో నుంచి 5, దీంట్లో నుంచి 5, దీంట్లో నుంచి 5. కాకపోతే ఇక్కడ పారాగ్రాఫ్‌లోంచి 5 డామ్ షూర్ దీంట్లో తిరుగులేదు. ఓకే. ఇది ఖచ్చితంగా దీంట్లో నుంచి తీసుకుంటాడు 5 క్వెషన్స్. దాంట్లో తిరుగులేదు. ఓకే. ఇప్పుడు చూడండి. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవి ఉన్నాయి కదా! ఇక్కడ చూడండి. దీంట్లో పేరుకి ఇలా ఇచ్చాడు గానీ జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటి రేషియో ప్రపోర్షన్ అంటాం. రేషియో ప్రపోర్షన్ అంటాం. నిష్పత్తి అనుపాతంలో నుంచి క్వెషన్స్ వస్తాయి. రేషియో ప్రపోర్షన్ ఒక్కటే కాదు. రేషియో ప్రపోర్షన్‌లో వచ్చేవి పార్ట్నర్‌షిప్స్ అంటాం. భాగస్వామ్యం. పార్ట్నర్‌షిప్స్ అడగడానికి అవకాశం ఉంటది. రేషియో ప్రపోర్షన్ నుంచి మిశ్రమాలు అంటాం. మిక్స్చర్స్ అంటాం. మిక్స్చర్స్‌లోంచి క్వెషన్ అడగడానికి అవకాశం ఉంటది. ఓకే. ఇచ్చింది మాత్రం రేషియో ప్రపోర్షన్స్. కానీ ఎగ్జామినేషన్‌లో అడిగేవి మాత్రం ఇందులో నుంచి మనం అడగడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే మిక్స్చర్స్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద రేషియోస్ ఓన్లీ. కాన్సెప్ట్ మాత్రం రేషియోసే. కాబట్టి అందులో నుంచి కూడా క్వెషన్స్ అడగడానికి అవకాశం ఉంటది. అలాగే ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది యావరేజెస్. ఇందులో భాగంగా యావరేజెస్ డెఫినెట్‌గా మనకు యావరేజెస్‌లో నుంచి ఒక క్వెషన్ ఉంటది. గతంలో 5 క్వెషన్స్ 15లు 50. 50 క్వెషన్స్ అంటే 50 మార్కులు యావరేజెస్ వచ్చిన సందర్భం ఉంది. గ్రూప్ 1 పేపర్ 5 గ్రూప్ 1 పేపర్ 5లో 150 మార్కులు ఉన్నప్పుడు ఇప్పుడు తేడా అయితే వచ్చింది. కాబట్టి డెఫినెట్‌గా యావరేజెస్‌లో నుంచి ఒక క్వెషన్ వస్తది. అలాగే యూ విల్ గెట్ 1 క్వెషన్ ఫ్రమ్ ఏజెస్. ఏజెస్‌లో నుంచి కూడా ఒక క్వెషన్ మనల్ని అడగడానికి అవకాశం ఉంటది. కంపల్సరీగా ఉంటదండి. యావరేజెస్ అయితే రాసి పెట్టుకోవాలి. కంపల్సరీగా ఉంటుంది. అలాగే ఏజెస్. సో ఈ భాగంలో దీంట్లో నుంచి మనల్ని క్వెషన్స్ అడగడానికి అవకాశం ఉంటది. ఖచ్చితంగా రేషియో ప్రపోర్షన్‌లోంచి మనకు ఒక 3 నుంచి 4 క్వెషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా దీన్ని వెయిటేజ్ చేసుకోవాలి. ఇదైపోయిన తర్వాత ఓకే. నెక్స్ట్ ఈరోజు సిలబస్ నేను అనాలిసిస్ ఇస్తున్నా. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఎట్లా ఉంటదో చూద్దాం. అలాగే పర్సెంటేజెస్ అంటాం. ఈ పర్సెంటేజెస్‌లో ఫస్ట్ మనకు పర్సెంటేజెస్ వస్తాయి. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాసెస్ క్వెషన్స్ వస్తుంటాయి దీంట్లోనే. ప్రాఫిట్ పర్సెంటేజ్, లాస్ పర్సెంటేజ్. ఇందులో మెయిన్‌గా డిస్కౌంట్ అంటాడు. ఖచ్చితంగా మిమ్మల్ని డిస్కౌంట్ అడుగుతాడు. ఎందుకు తెలుసా? డిస్కౌంట్ అడిగితే ప్రాఫిట్ అండ్ లాస్ ఇండైరెక్ట్‌గా నీకు ఆ కాన్సెప్ట్స్ ఉంటేనే డిస్కౌంట్ వస్తది. లేకపోతే రాదు. కాబట్టి దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ యూ విల్ లాస్. అంటే కొద్ది డెప్త్ ఒకవేళ ఫార్మ్ చేయాలి అనుకుంటే అతను డిస్కౌంట్‌లోంచి ఒక క్వెషన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి క్వెషన్ అడగడు. కాకపోతే ఏమవుతది అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండిటి సమ్మేళనము అంటాం. అంటే ఉదాహరణకు 2 సంవత్సరాల భేదము, 3 సంవత్సరాల భేదము, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్‌కి భేదం ఇస్తాడు. భేదం ఇచ్చేసి దానిపైన అప్లికేషన్స్ అడగడానికి అవకాశం ఉంటది. డెఫినెట్‌గా ఇక్కడ కూడా మనకు ఒక 2 నుంచి 3 క్వెషన్స్ మనం చూడడానికి అవకాశం ఉంటది. పెద్ద టాపిక్ ఇది. ఓకే. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ అయితే డామ్ షూర్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్‌లోంచి 2 నుంచి 3 క్వెషన్స్ వీడు అడగడానికి అవకాశం ఉంటుంది. టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకేనా? టైమ్ అండ్ డిస్టెన్స్‌లో అడుగుతూ ఉంటాడు. ఇంకా వీడికి ఇష్టమైంది ఏంది అంటే టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్‌లో బోలెడన్ని మనకు కనిపిస్తాయి. టైమ్ అండ్ వర్క్‌లో అక్కడ మనకు టైమ్ అండ్ వర్క్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వర్క్ అండ్ వేజెస్ అంటాం. వర్క్ అండ్ వేజెస్ క్వెషన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే పైపులు, ట్యాంకులు అంటాం. పైప్స్ అండ్ ట్యాంక్స్ దానికి సంబంధించినటువంటి క్వెషన్స్ ఏదైనా ఒకటి అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ పైప్స్, ట్యాంక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే సామర్థ్యాల పైన అంటే ఎఫిషియన్సీస్ అంటాం. ఎఫిషియన్సీస్ పైన కూడా మనల్ని క్వెషన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దీస్ టాపిక్స్. ఇవి డామ్ షూర్‌గా డామినేట్ చేస్తాయి. ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఇంటర్ప్రిటేషన్ చేయాలి లేదా టేబుల్ ఫార్మ్ చేయాలి. ఒకవేళ డేటా ఇంటర్ప్రిటేషన్, టేబుల్ ఫార్మ్ ఒకవేళ మనం సింప్లిఫై చేయాలి అంటే యూ హ్యావ్ టు బి వెల్ పర్ఫెక్ట్ ఇన్ ద పర్సెంటేజెస్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఆన్ ద రేషియోస్. ఖచ్చితంగా గతంలో మనల్ని టేబుల్ ఒక ఫామ్ అడిగాడు అనుకోండి. దాంట్లోంచి క్వెషన్ ఎట్లా ఉంటుంది తెలుసా? పెరుగుదల శాతం ఎంత? తగ్గుదల శాతం ఎంత? గత సంవత్సరానికి, ఈ సంవత్సరానికి ప్రోడక్ట్‌లో ఉత్పత్తిలో పెరుగుదల శాతం ఎంత? ఇలాంటి క్వెషన్స్ అడిగేవాడు. ఓకే. సో నీకు పెరుగుదల శాతం కావాలి, తగ్గుదల శాతం కావాలి. అలాగే మొదటి సంవత్సరానికి, రెండవ సంవత్సరానికి మధ్య గల రెట్లెంత? అక్కడ, ఇక్కడ ఉన్నటువంటి సామర్థ్యాల మధ్య వీళ్ళు పోల్చడానికి ఏం చేస్తుంటాడు? రేషియో ప్రపోర్షన్‌ని యూజ్ చేస్తాడు. కాబట్టి సో దీస్ ఆర్ వైటల్. ఇవే ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ మీద ఎంత కమాండ్ ఉంటే యూ కెన్ డూ పర్ఫెక్ట్‌లీ ఈజ్ టు. ఇక్కడ పారాగ్రాఫ్ అవుతే ఇది కామన్ సెన్స్.
మీరు దీన్ని ప్రిపేర్ చేసిన మీకు అన్ని మార్కులు వస్తాయి. దాంట్లో ప్రిపరేషన్ లేకుండా మీరు పోయి రాసినా కూడా అన్ని మార్కులు వస్తాయి. ఈ పారాగ్రాఫ్ ప్రిపరేషన్ కొద్దిగా జాగ్రత్తగా ఆల్రెడీగా మీకు తెలిసి ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని దీనికి సంబంధించిన క్వశ్చన్స్ని కేర్ఫుల్గా ఆన్సర్ చేయడం, అడిగిన దాన్ని ఆన్సర్ చేయడం చేస్తుంది. అయితే ఇప్పుడు పేపర్ 5కి ఈ ఎస్ఐ కానిస్టేబుల్లో ఉపయోగించేటటువంటి ఈ టెక్నిక్స్కి చాలా తేడా ఉంటుంది. మనకు 3 నుంచి 4 స్టెప్స్ నేను చెప్పాను. 4 to 5 స్టెప్స్, మినిమం 4ను దాటాలి కానీ 4 కంటే తక్కువ ఉండకూడదు. ఓకే, అలా మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు ఇలా ప్లాన్ చేసేటప్పుడు మరి రాసే విధానం ఎలా ఉంటుంది, క్వశ్చన్ ఎలా ఉంటుంది, అడిగే విధానం ఎలా ఉంటుంది, ఆ తర్వాత రాసే విధానం ఎలా ఉంటుంది అంటాం. ఉదాహరణకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్, కాన్సెప్ట్స్ బేస్డ్ అపాన్ ద పర్సంటేజెస్. ఉదాహరణకు ఇలా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అంటే 20 వస్తువుల కొన్న వెల, 20 వస్తువులను అమ్మి అని రాసుకోవచ్చు. కొద్దిగా డెప్త్కి వెళ్దాం. 20 వస్తువుల అమ్మిన వెల, 20 వస్తువుల అమ్మిన వెల. ఓకేనా? లేదా 20 వస్తువులను అమ్మి అంటాం. హీ సోల్డ్ 20 ఆర్టికల్స్. అమ్మి 5 వస్తువుల కొన్న వెలను నష్టంగా పొందెను. అయినా నష్టశాతము ఎంత అంటాడు. ఓకేనా? ఇప్పుడు ఇదొక క్వశ్చన్, దీన్ని డిస్క్రిప్టివ్ రాయాలి. Actually what he has done, he sold 20 articles. With the help of the 20 articles, he sold 20 articles. ఆ 20 articles వల్ల అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 5 వస్తువుల కొన్న వెల వచ్చింది ప్రాఫిట్, అమ్మిన వెల. దీంట్లో 4 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటేమో 5 వస్తువుల అమ్మిన వెలను లాభంగా పొందాడు, 5 వస్తువుల కొన్న వెలను లాభంగా పొందాడు, 5 వస్తువుల అమ్మిన వెలను నష్టంగా పొందాడు, 5 వస్తువుల కొన్న వెలను నష్టంగా పొందాడు. 4 వేరియేషన్స్ ఉంటాయి. అందులో నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. ఎలా ఉంటుంది చూద్దాం. సో 20 వస్తువులను అమ్మి 5 వస్తువుల కొన్న వెలను నష్టంగా పొందాడు. అయినా నష్టశాతము ఎంత అంటాడు. ఓకే, దీన్ని చూడండి సొల్యూషన్ ఎలా ఉంటుంది. డిస్క్రిప్టివ్. 20 వస్తువులను అమ్మి 5 వస్తువుల కొన్న వెలను వీడు నష్టంగా పొందాడు. ఓకే, ఎన్ని వస్తువులను అమ్మాడు? అమ్మిన వస్తువులు. డిస్క్రిప్టివ్ చూడండి ఎట్లా ఉంటుంది. అమ్మిన వస్తువులు ఆర్ 20 వస్తువులు. ఓకేనా? 20 వస్తువులను అమ్మాడు. ఎన్ని వస్తువుల లాభాన్ని పొందాడు? లాభం ఎన్ని వస్తువులను పొందాడు? 5 వస్తువుల కొన్న వెలను లాభంగా పొందాడు. ఓకే, లాభమా నష్టమా? నష్టంగా పొందాడు. కాబట్టి దీన్ని మనం ప్లాన్ చేసుకుంటాం, నష్టం రాసుకుంటాం. సరేనా? రైట్, దిస్ ఈజ్ లాస్. వెరీ నైస్. ఇప్పుడు ఏం చేయాలి? బేసిక్గా నష్టానికి ఫార్ములా రాస్తాం. వాట్ ఈస్ ద లాస్? నష్టము ఈజ్ ఈక్వల్స్ టు కొన్న వెల కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటాం. దిస్ ఈజ్ బేసిక్ ఫార్ములా అంటాం. దిస్ ఈజ్ లాస్. ఓకేనా? ఇప్పుడు చూడండి, నష్టం వాటిల్లింది. ఎంత నష్టం వాటిల్లింది? 5 వస్తువుల కొన్న వెల. కాబట్టి ఏం రాయొచ్చు మనం? 5 వస్తువుల కొన్న వెలను నష్టంగా పొందాడు. కానీ ఇతడు ఎన్ని వస్తువులను అమ్మాడు? 20 వస్తువులను అమ్మాడు. 20 వస్తువులను అన్నాడు అంటే 20 వస్తువులను సేల్ చేశాడు. ఇక్కడ బేసిక్గా కామన్ సెన్స్ ఏంటి అంటే, ఇతను 20 వస్తువులను అమ్మాడు అంటే ఖచ్చితంగా ఎన్ని వస్తువులను కొని ఉంటాడు? 20 వస్తువులను ఖచ్చితంగా కొని ఉంటాడు. 20 వస్తువులను కొనకపోతే 20 వస్తువులను అమ్మలేడు. ఇది లాజిక్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఈ 20 CP ఇక్కడ ఉంది, 5 CP ఇక్కడ ఉంది. వీటిని లైట్ టర్మ్స్ అంటాం. ఈ రెండింటిని ఒక దగ్గర తీసుకురావాలి. సో దట్ ఐ విల్ సెండ్ దిస్ టర్మ్ దట్ సైడ్. దీన్ని ఇక్కడ తీసుకొస్తాను. దీన్ని తీసుకొస్తే ఏమొస్తుంది? 20 SP ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 20 CP. ఆ తర్వాత ఈ 5 CP అటుపోతే మైనస్ 5 CPగా మారుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, 20 SP ఈజ్ ఈక్వల్స్ టు 20 CP మైనస్ 5 CP. ఇక్కడ రాద్దాం. 20 SP ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 20లో నుంచి 5 పోతే మిగిలిపోయేది 15 కొన్న వెలలు. రైట్. ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడేమో సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడేమో కాస్ట్ ప్రైస్ ఉంది. దీన్ని ఇలా రాస్తాం. సెల్లింగ్ ప్రైస్ divided by cost price is equals to what we will write. Here it is 15 is there, this is 20. 15 divided by 20 అంటాం. ఓకేనా? ఎంత కొన్నాడు? దిస్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. 20 రూపీస్ కొన్నాడు. ఎంత కమ్మాడు? హీ సోల్డ్ ఇట్ ఫర్ 15 రూపీస్. సో వాట్ ఈస్ ద లాస్ ఈజ్ హియర్?
5 యూనిట్స్ ఈజ్ లాస్ అంటే ఇది 5 యూనిట్స్ లాస్. దేర్ఫోర్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని యూనిట్స్ లాస్ అయ్యాడు? 5 యూనిట్స్ లాస్ అయ్యాడు. ఎన్ని యూనిట్స్కి గాను? 20 యూనిట్స్ గాను ఇంటూ 100. 21s are 25s are. So overall how much percentage he is gaining loss? 25% he gained loss. Therefore నష్ట శాతము ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 25%. చూడండి హౌ బ్యూటిఫుల్. డిస్క్రిప్టివ్లో ఇది ఎట్లాగో మనకు బేస్ విడిచిన దత్తాంశంలో నుంచి మనం రాసుకున్నటువంటి అంశాలు. తర్వాత సూత్రం రాసుకున్నాం 1, 2, 3, 4, 5. ఇంకా కోత కోయడానికి ఇక్కడ కూడా అవకాశం ఉండదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే దట్ వి అడాప్ట్ ఇట్. 25% అంటాం. ఓకే, రాసే విధానంలో కొద్ది మారు ఉంటుంది. 2 మార్క్స్ రావాలి కాబట్టి మనకు మినిమం ఒక 4 స్టెప్స్, 3+ అంటాం. 4+ ఉన్నా మంచిదే, 3+ ఉన్నా మంచిదే. ఓకేనా? అట్లాగే నేను డిస్కౌంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఒకటి చెప్తాను చూడండి, ఎట్లా ఉంటుంది చూడండి. డిస్కౌంట్లో ఒక వర్తకుడు ఏం చేశాడు, లేదా ఇలా రాసేద్దాం, ప్రకటన వెల అంటాం, మార్కెట్ ప్రైస్. ప్రకటన వెల కొన్న వెలకు 3 రెట్లు. ప్రకటన వెల కొన్న వెలకు 3 రెట్లు, ఫుల్ స్టాప్. ఇప్పుడు ఏం చేశాడు, ప్రకటన వెలపై 30% రుసుమును ఇచ్చి, రుసుము అంటే డిస్కౌంట్, రుసుమును ఇచ్చి అమ్మిన అతడు పొందిన లాభ శాతము ఎంత? పొందినటువంటి లాభ శాతం ఎంత? దీంట్లో బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం నేను ఇచ్చాను, చిన్న బేస్. ప్రకటన వెల కొన్న వెలకు 3 రెట్లు, 3 times. ప్రకటన వెలపై 30% డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు. అయితే ఓవరాల్గా అతడు పొందినటువంటి ప్రాఫిట్ పర్సంటేజ్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్ హీస్ గెయిన్డ్ ఓవరాల్ హీస్ ఆస్కింగ్, అది మనకు కావాల్సింది. ఓకేనా? రైట్. దీన్ని మనం ప్లాన్ చేసేటటువంటి విధానం ఎలా ప్లాన్ చేస్తాం చూడండి. సొల్యూషన్ ఈస్, ప్రకటన వెల కొన్న వెలకు 3 రెట్లు. రాసే విధానం డిస్క్రిప్టివ్ ఎలా ఉంటుంది చూడండి. మనం ఏం చేద్దాం, కొన్న వెల మనకు తెలియదు కాబట్టి వాట్ విల్ టేక్ యాజ్ X rupees లీజు. ఓకేనా? లెట్ అంటాం, అజ్యూమ్ అంటాం, అనుకునినా అంటాం. కొన్న వెల ఈజ్ ఈక్వల్స్ టు X రూపాయలు. ఇప్పుడు దీంట్లో ప్రకటన వెలను తీసుకుందాం. ప్రకటన వెల ఈ కొన్న వెలకు ఎన్ని రెట్లు అంటున్నాడు? 3 రెట్లు అంటున్నాడు కాబట్టి 3x రూపీస్ డిస్క్రిప్టివ్. ఓకే, ఇప్పుడు కొన్న వెల వచ్చేసింది, మనకు ప్రకటన వెల వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రకటన వెలపై 30% డిస్కౌంట్ని ఇచ్చి అమ్మాడు. అనగా అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైస్ ఏం చేశాడు, ప్రకటన వెలపై అంటే 3x పైన ఎంత ఇచ్చాడు డిస్కౌంట్? 30% ఇచ్చాడు. 30% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, 100 రూపాయలలో 30 రూపాయలను తగ్గించాడు అంటే 70 రూపాయలకు అమ్మాడు. అనగా 70% అమ్మాడు. ఇది ఇండైరెక్ట్, అది ఆబ్వియస్, అది అర్థం కావాలి. సో దట్ హీ సోల్డెడ్ ఫర్ 70% అంటాడు. 70% అంటే 70/100. ఓకేనా? 0 క్యాన్సల్. ఎడముళ్ళు ఎంత? 21, 21x డివైడెడ్ బై 10. దీన్ని ఏం చేయదు, సెల్లింగ్ ప్రైస్ ఇంత వచ్చింది, అమ్మింది ఇంత, ఇన్ని రూపాయలకు అమ్మాడు. సింపుల్. ఏం చేసాం మనం, కొన్న వెల తెలియదు కాబట్టి x అనుకున్నాం. ప్రకటన వెల 3 అన్నాడు కాబట్టి 3 రాశాం. అమ్మిన వెల కావాలి, అమ్మింది ఎంత? 30% డిస్కౌంట్కి అమ్మాడు కాబట్టి మిగిలింది 70%కి అమ్మాడు. దేనిపై? ప్రకటన వెలపై. ఎప్పుడు కూడా డిస్కౌంట్ అనేది ప్రకటన వెలపై లెక్కిస్తాం. కావున 21x డివైడెడ్ బై 10 అంటాం. రైట్, ఇది వచ్చేసింది. ఇప్పుడు నీకు కావలసిన లాభ శాతం కావాలి. వాట్ ఈస్ ప్రాఫిట్? ప్రాఫిట్ ఫార్ములా ఈజ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటాం. వాట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్? అమ్మిన వెల 21x డివైడెడ్ బై 10 అమ్మావు. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? ఎంతకు కొన్నావు? కొన్న వెల x రూపాయలు. x అంటే x/1 అంటాం. జాగ్రత్తగా 10 × 1 కాసాకు కట్టేస్తున్నాం. 1 × 21x 21x మైనస్ 10 × x 10x. 21లో 10 పోతే మిగిలేది ఎంత? 11x డివైడెడ్ బై 10. ఇది లాభం. ఓవర్. నౌ యూ రిక్వైర్డ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. కొన్న వెల x రూపాయలకు కొన్నావు, x/1 ×
ఇంటూ 100 డన్. దీన్ని తలక్రిందులు చేస్తాం, హారంలో హారం. సో 11x డివైడెడ్ బై 10 ఇంటూ దిస్ ఈజ్ 1/x ఇంటూ 100 అంటాం. x క్యాన్సల్, 0 క్యాన్సల్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ గెయినింగ్? 110% ఈజ్ గెయినింగ్. ఓకేనా? ఎంత వస్తుంది ప్రాఫిట్ పర్సెంటేజ్? 110% ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది. ఇది డిస్క్రిప్టివ్. ఒకవేళ ఇతను షార్ట్ కట్ చేయాలి, ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది అనుకోండి, ఒకవేళ షార్ట్ కట్ చేయాలనుకోండి, షార్ట్ కట్ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే చాలా సింపుల్. ఇది చూడండి, కాస్ట్ ప్రైస్ 100 రూపాయలకు కొన్నాడు, డైరెక్ట్ షార్ట్ కట్. వీడు ప్రకటన వేళ 300 రూపాయలకు అమ్మాడు, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 30% అంటే 70కి అమ్మాడు. ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇది డైరెక్ట్ షార్ట్ కట్. ఇదో 0 క్యాన్సల్, డైరెక్ట్గా మనం మల్టిప్లై చేసుకోవాలి. దిస్ ఈజ్ 100 ప్లస్ పి అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 72 ఇంటూ 3 21 210. ఈ 100 నన్ను పంపండి. యు ఆర్ గెటింగ్ ద ప్రాఫిట్ పర్సెంట్ 210 మైనస్ 100. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్ యు ఆర్ గెటింగ్? 110%. ఓకేనా? ఇట్లా రాస్తే మనల్ని కొట్టేస్తాడు, మనకు రాదు ఎగ్జామినేషన్లో, కొట్టేస్తాడు. ఓకేనా? సో మనం ఎలా చేయాలి? ఖచ్చితంగా యూ హ్యావ్ టు ప్రజెంట్ ఆన్ ద పేపర్ ఇన్ దిస్ ఫార్మాట్. ఓకే, దిస్ ఈజ్ ద వే. మెయిన్గా మనకు ఉన్నటువంటి తేడా ఇది. ఖచ్చితంగా మనం ప్రజెంట్ చేయాల్సిందే, ప్రజెంట్ చేసి ముందుకెళ్ళాల్సిందే. ఓకేనా? ఇట్లా ఉంటుంది. సరేనా? సో మనం ఇక్కడ క్లాసెస్లో మనం సంపూర్ణంగా వి గో విత్ ద పర్ఫెక్ట్ సిలబస్. దానికి కావాల్సినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి అంశాలు, దానికి కావాల్సినటువంటి ఎగ్జామ్స్, దానికి కావాల్సినటువంటి షార్ట్ నోట్స్, సినాప్సిస్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్లాన్ చేసుకుంటామండి. ప్లాన్ చేసుకొని మీ ముందుకు పర్ఫెక్ట్గా రావడానికి వస్తాం. పర్ఫెక్ట్గా మీరు కూడా ఖచ్చితంగా వర్కౌట్ చేయండి. 50 మార్కులకు గాను దాదాపుగా ఒక 45 నాన్ మ్యాథ్స్ వాళ్ళు 45, 43, 42 మార్క్స్ వరకు దాన్ని స్కోర్ చేయొచ్చు. ఒకవేళ స్కోర్ చేస్తే దెన్ యూ విల్ గెట్ వెరీ ఈజీ, రైట్? సో దట్ విల్ స్టాప్ ఇట్ హియర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.